Hi friends, I'm Dr. Fazlun, a gynecologist, fertility specialist, Hira Fertility Center Clinical Head Toli Choki and Shamshabad. సో చూడండి, మనకి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే చాలా 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 ఇంపార్టెంట్ మోస్ట్ క్రూషియల్ ఆర్గన్ అయితే యూట్రస్. సో యూట్రస్ గనక ఖరాబ్ అయి ఉంది, యూట్రస్ లో గనక లైనింగ్ రావట్లేదు, యూట్రస్ లో గనక ఇన్ఫెక్షన్ ఉంది, యూట్రస్ లో గనక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లెస్ దాన్ హాఫ్ అయిపోతాయి మీకు. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కానీ, ఐవీఎఫ్ లో కానీ, ఐయుఐలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈ గర్భసంచి. సో గర్భసంచి మనము ఒకవేళ హిస్ట్రోస్కోపీ ద్వారా ఒక కెమెరా పెట్టి చూసామనుకోండి, అప్పుడు మనకు ఒక థిక్ ఫ్లఫీ లేయర్ విత్ లాట్ ఆఫ్ బ్లడ్ సప్లై కనిపించాలి. కరెక్ట్. సో అట్లా కాకుండా పేల్ ఎండోమెట్రియం అంటే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. అండ్ అలానే థిన్ ఎండోమెట్రియం అంటే ఫ్లఫీగా లేకుండా ఆ ఎండోమెట్రియం ఇట్ ఈస్ నాట్ రెడీ ఫర్ ద బేబీ అనమాట. థిన్ గా ఉండి స్కాంటీగా ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ రెడీ ఫర్ ద బేబీ. సో థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే స్ట్రాబెర్రీ ప్యాచెస్ లాగా లేదా లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అని చూసుకుంటే అందులో కూడా దట్ ఈస్ నాట్ అ హెల్దీ ఎండోమెట్రియం. అండ్ అలానే చూసుకుంటే కొంతమందికి చూడడానికి అంత నార్మల్ గానే ఉంటది, బట్ మనం ఎండోమెట్రియం ఏదైతే తీసి దాన్ని బయాప్సీకి పంపించినప్పుడు దీంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని వస్తుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్స్ అనమాట. అంటే ఈవెన్ మన వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బట్ చాలా సార్లు మిస్ అయిపోతూ ఉంటాం. సో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, చాలా థిన్ గా ఉందా ఎండోమెట్రియం, బ్లడ్ సప్లై సరిగ్గా లేదా అనేది వెరీ వెరీ 4 క్రూషియల్ పాయింట్స్. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తా, ఒక బేబీ పెట్టే ముందు ఆర్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలన్నా లేదా ఐఓఐ అప్పుడు అయినా కూడా మనకి ఎండోమెట్రియం అనేది అట్లీస్ట్ 8 to 10 mm మధ్యలో ఉండాలి. ఈ 999 అనేది ఎండోమెట్రియల్ లేయర్ అనేది దట్ ఈస్ ద బేబీ బెడ్ అనమాట. అంటే బేబీ దాని లోపలికి వెళ్ళి అక్కడ నుంచి న్యూట్రిషన్ అంతా తీసుకుంటుంది కాబట్టి మినిమం అది ఒక 8 to 10 mm మధ్యలో ఉంది అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఎండోమెట్రియం అన్నట్టు. అండ్ కొంతమందికి చూడండి థిన్ ఎండోమెట్రియం లాగా వస్తుంది, అంటే 6.57 mm కి దాటదు. అట్లాంటప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి ఎండోమెట్రియల్ పిఆర్పి. అంటే ఈ ఎండోమెట్రియల్ పిఆర్పిలో మనము ఈ పేషెంట్ దగ్గర నుంచే బ్లడ్ తీసుకొని పిఆర్పి అనే ప్రాసెస్ చేస్తాం. అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా లాగా దాన్ని తయారు చేసుకొని ఈ ఫామ్ అయిన పిఆర్పిని మనం గర్భసంచి లోపల వేస్తాం అనమాట. సో ఈ గర్భసంచి లోపల ఏంటి అంటే మనం కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా మిక్స్ చేస్తాం. ఆ మిక్స్ చేసి వేసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ లో అరౌండ్ 12 నుంచి 20 days మధ్యలో చేసుకోవచ్చు. ఇది చేసుకున్నాక నెక్స్ట్ సైకిల్లోనే మనకి చాలా తేడా తెలుస్తుంది అనమాట. అంటే ఎండోమెట్రియం 6.57 ఉన్నది 8.5 అట్లా మంచి ఫ్లఫీ లేయర్ లాగా వస్తుంది అనమాట. బికాస్ మనం ఏం చేసాము, ఈ పిఆర్పి సెల్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఉన్న ఎండోమెట్రియం ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది మనకి చాలా చాలా మంది ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 10 to 15 పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఈ పర్టికులర్ ఎండో పిఆర్పి వల్ల. సో దిస్ ఇస్ లైక్ ద లేటెస్ట్ టెక్నాలజీ దట్ వీఆర్ ఫాలోయింగ్ అనమాట. సో ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.